सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। पिता ज़मीं पे आए, कभी कभी बच्चों को बुलाए। इस रूहानी मिलन से रूहें तृप्ति पाए। पिता ज़मीं पे आए, कभी कभी बच्चों को बुलाए। इस रूहानी मिलन से रूहें तृप्ति पाए। सुख से भरने झोली आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल। संगम युग के सुख पाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बच्चों वतन में आना, घर बाबा का सजाना। ऐ दिव्य सी मणियों तुम आकर जगमगाना। बच्चों वतन में आना, घर बाबा का सजाना। ऐ दिव्य सी मणियों तुम आकर जगमगाना। रूहानी महफिल को सजाने आ जाओ मेरे लाल, आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल। संगम युग के सुख पाने आ जाओ मेरे लाल। बाबा से मिलन मनाने आ जाओ मेरे लाल। संगम युग के सुख पाने आ जाओ मेरे लाल, 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 आ जाओ। ओम శాంతి। ఈరోజు ఉన్నతమైనటువంటి విశ్వేశ్వరుడు, విశ్వ రచయిత, విశ్వానికి బీజరూపుడైన శ్రీ బాబా ప్రేయసినైనటువంటి నన్ను కలుసుకోవటానికి వస్తూ ఉన్నారు. నా జీవితంలో ఇవి చాలా అద్భుతమైనటువంటివి, మహోన్నతమైనటువంటి, మరుపురానటువంటి ఘడియలు. ప్రియుడైనటువంటి శ్రీ బాబాని కలుసుకోవటానికి జన్మ జన్మల నుండి రకరకాలైనటువంటి భక్తి,
పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, యజ్ఞతపాలు అన్నీ చేశాను. నా ప్రియుణ్ణి కలుసుకోవాలి, నా ప్రియుడితో నేను మాట్లాడాలి అనేసి. కానీ ఈరోజు నా ప్రియుడే ఈ విశాలమైనటువంటి విశ్వంలో నేనెక్కడున్నాను అని మూల మూలలా వెతుకుతూ నన్ను పట్టుకున్నారు. నాతో కలవటానికి వస్తున్నారు. ఆహా, ఎంతటి సౌభాగ్యం నాది! నా ప్రియుడి రాకతో నా మనస్సు ఆనందంతో పరవశించిపోతున్నది, తన్మయత్వమవుతున్నది. ఐదు 5000 సంవత్సరాల ముందు విడిపోయినటువంటి ప్రేయసీ ప్రియులము ఇప్పుడు కలుసుకుంటూ ఉన్నాము. ఈ ప్రేయసీ ప్రియుల యొక్క కలయిక ఎంతటి అద్భుతంగా ఉన్నది! ప్రేమ సాగరుడైనటువంటి నా ప్రియుడు నా పైన ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఇటువంటి నిస్వార్థమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. నేను ఆ ప్రేమ సాగరంలో మునిగిపోతూ సత్యమైన ప్రేయసినయ్యాను. సంకల్ప స్వప్న మాత్రంలో కూడా నా ప్రియుడు తప్ప మరెవ్వరూ లేరు. నా ప్రియుడి యొక్క ప్రేమలో నేను ఆత్మ పూర్తిగా ఈ దేహము దేహ ప్రపంచాన్ని మరచిపోయాను. నా హృదయపూర్వకమైన ప్రేమ నుండి హృదయరావుడి మనస్సులో హృదయంలో స్థానం సంపాదించాను. నా హృదయపూర్వకమైన ప్రేమ నుండి
హృదయాభిరాముడైన శ్రీ బాబా యొక్క హృదయాన్ని జయించాను. హృదయాభిరాముడైన శ్రీ బాబా యొక్క మనస్సులో ఒక గొప్ప విశిష్టమైన స్థానాన్ని నేను పొందుకున్నాను. నా ప్రియుడు నన్ను అన్ని దివ్య గుణాలతో, దివ్య శక్తులతో అలంకరిస్తూ ఉన్నారు. నన్ను పూర్తి సుందరంగా, పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. అన్ని వరదానాలతోనూ, అన్ని ఖజానాలతోనూ నన్ను సంపన్నంగా తయారు చేస్తున్నారు. నేనిప్పుడు శివశక్తి స్వరూపాన్నయ్యాను. నేను ఆ శివుని జతలో కంబైన్డ్ స్వరూపంగా ఉన్నాను. ఈ కంబైన్డ్ స్వరూపము శివశక్తి స్వరూపం నుండి మాయ నా దగ్గరికి రావటానికి కూడా భయపడుతున్నది. నాకు నమస్కారం చేసి వెళ్తున్నది. నేను ఈ శివశక్తి స్వరూపం నుండి ప్రతి పరిస్థితులపైన నేను విజయాన్ని పొందుకుంటున్నాను. సర్వశక్తివంతుడైన నా ప్రియుడు అడుగు అడుగులో నాకు సహయోగాన్ని ఇస్తున్నారు. నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉన్నారు. ప్రతి కార్యంలో కూడా నాకు సఫలతయే సఫలత. నేను నా ప్రియుడి యొక్క అడుగు జాడలలో నడుస్తూ గవ్వ నుండి వజ్ర సమానంగా, ముళ్ళు నుండి పుష్పంగా, పతితం నుండి పావనంగా తారవుతున్నాను. ప్రేమ సాగరుడైన నా ప్రియుడు ఎంత గొప్పవారు అంటే, ఎంత ఉన్నతమైన వారంటే, నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను స్వీకరించారు. నయా పైసాకు పనికిరానటువంటి నన్ను తన ప్రేయసిగా చేసుకొని సంపన్నంగా తయారు చేసి
తన కర్తవ్యంలో నన్ను సహయోగిగా చేసుకున్నారు. నేనెంతటి అదృష్టశాలి, భాగ్యశాలి ఆత్మను నేను. నా ప్రియాతి ప్రియమైన బాబా ప్రతిరోజు నాకు మధురమైన మాటలను వినిపిస్తూ నా చేదు స్వభావాన్ని మధురంగా తయారు చేస్తున్నారు. నా కఠిన సంస్కారాన్నంతా కూడా సమాప్తి చేసి ఉన్నతంగా తయారు చేస్తున్నారు. అమరనాథుడైన బాబా నాకు అమర కథను వినిపించి నన్ను అమరంగా దేవతలాగా తయారు చేస్తున్నారు. తన సమానంగా నన్ను సంపూర్ణ పవిత్రంగా తయారు చేస్తున్నారు. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. నేనిప్పుడు దేహ సహితంగా అన్ని సంబంధాల నుండి ముక్తి అయి ఒక్క బాబాతోటి సర్వ సంబంధాలని జోడించాను. ఆ సర్వ సంబంధాల యొక్క ప్రేమను, రసాన్ని పొందుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నాకు కేవలం ఒక్క బాబా తప్పించి మరెవ్వరూ లేరు. నేను నా బాబా యొక్క గొడుగు నీడలో చాలా సురక్షితంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ప్రియమైన ప్రియతముడికి నేను అర్ధాంగినయ్యాను. నా ప్రియుడు ప్రతిరోజు స్మృతి యొక్క తిలకాన్ని నాకు పెడుతూ నన్ను దీర్ఘ సుమంగలిగా చేశారు. నేను సుమంగలిగా అయ్యి బాబాతోనే మాట్లాడుతున్నాను. బాబా చెప్పిన మాటలనే వింటున్నాను. బాబా సాంగత్యంలోనే ఉన్నాను. బాబా జతలో కూర్చుని తింటున్నాము. నేను బాబాతో ఏ ప్రతిజ్ఞ చేసినానో ఆ ప్రతిజ్ఞను నిభాయిస్తూ ఉన్నాను.
నేను అర్ధాంగినిగా అయ్యి బాబా కార్యం ఏదైతే ఉందో అది నా కార్యము. నేను విశ్వ పరివర్తన కార్యంలో మనస వాచ కర్మన సంపూర్ణ సహయోగినయ్యాను. సమయము, సంకల్పము, శ్వాస అన్నీ కూడా ఈ విశ్వ పరివర్తన కార్యంలోనే ఉపయోగిస్తున్నాను. నేను నిరంతరము నా బాబా యొక్క స్మృతిలోనే ఉంటూ ఆ స్మృతి యొక్క అగ్నితో సంపూర్ణ పవిత్రంగా తయారవుతున్నాను. నేనిప్పుడు సర్వగుణాలతో సర్వశక్తులతో నింపుగా సంపూర్ణ పవిత్రంగా అయ్యి సత్యమైన పార్వతినై శివుని జతలో వెళ్ళటానికి రెడీగా ఉన్నాను. నా ప్రియుడు నన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చారు. ఈరోజు నా ప్రియతముడితో కలయిక నిరంతర కాలానికి స్మృతి చిహ్నంగా అవుతుంది. భోలానాథుడైన శ్రీ బాబా నన్ను దుఃఖం నుండి దూరం చేయటానికి, అన్ని రకాల బంధనాల నుండి విడుదల చేయటానికి నా కోసమే పరంధామం నుండి వచ్చారు. భోలానాథుడైన నా ప్రియుడు నా జోలీని నింపుగా చేస్తున్నారు. జన్మ జన్మలకి నింపుగా చేస్తున్నారు. అన్ని వరదానాలతో, అన్ని ఖజానాలతో నన్ను సంపన్నంగా తయారు చేస్తున్నారు. నేను నా ప్రియుడితో ప్రేమపూర్వకమైన కలయికను చేస్తూ నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. బాబా నిరంతరము మీ ప్రేమలోనే నా జీవితాన్ని గడిపేస్తాను బాబా. మీరు నా జీవితాన్ని ధన్యం చేశారు. నన్ను మీ వారిగా చేసుకున్నారు. మీరు
నా వారయ్యారు బాబా. నేను మీ వారిని, మీరు నా వారు. నేను మీ వారిని, మీరు నా వారు బాబా. మనిద్దరి మధ్యలో మరెవ్వరూ లేరు. బాబా మరియు నేను. ఓం శాంతి. कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अपने जैसा हमको बनाने, अपने जैसा हमको बनाने मीठी मुरली रोज सुनाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अनजान थे, अज्ञानी थे, फिर भी था हमें बड़ा अभिमान। पहचान दिया कौन है हम, देकर आदि अंत का ज्ञान। कर्मों को सुकर्म बनाने, कर्मों को सुकर्म बनाने शुभ सोचना हमको सिखाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। हम बच्चों के खातिर परम धाम को छोड़कर, हाँ हम बच्चों के खातिर परम धाम को छोड़कर शक्ति सिद्धि लुटाते। मधुबन में वो आकर ऐसा प्यारा पिता हमारा, ऐसा प्यारा पिता हमारा, वाह बच्चे वाह गीत गाते।
कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। भोलेनाथ बन प्यार लुटाते, शिक्षक बन वो शिक्षा देते, सद्गुरु बन मंत्र देकर मानव से हमें देव बनाते। बनकर बिंदु स्नेह सिंधु की, बनकर बिंदु स्नेह सिंधु की बाहों में हम समाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। अपने जैसा हमको बनाने, अपने जैसा हमको बनाने, मीठी मुरली रोज सुनाते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। कितने भाग्यवान हम, भगवान हमसे मिलने आते। ఓం శాంతి. ఈరోజు ఈ సంవత్సరం యొక్క లాస్ట్ బాబా యొక్క మురళి అన్నమాట. ఇది డిసెంబర్ 31/12/20. ఈ సంవత్సరం యొక్క లాస్ట్ డేట్లో బాబా చాలా మంచి మంచి విషయాలు తినిపించారు. అయితే కూడా ఈరోజు మీ అందరికీ కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. అందరు బాబా పిల్లలు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా చిరంజీవిగా ఉండాలనేదే శుభ సంకల్పం. సో అంచేతన ప్రతి బాబా పిల్లలు కూడా సదాకాలము ఖుషి ఖుషిగా ఉన్న శేష జీవితాన్ని గడుపుకుంటాము. సరేనా? సో ఈ విధంగా ఈరోజు బాబా విశేషమైన కొన్ని విషయాలు చెప్తున్నారు. బాబా అడుగుతారు, పిల్లలారా నా యొక్క స్మృతి మీకు ఎప్పుడు ఉండాలి కదా, అయితే దానికి ఏం చేస్తే బాబా యొక్క స్మృతి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అనేసి బాబా అడుగుతున్నారు. దాని బాబా ఏమంటున్నారంటే, నేను ఎల్లప్పుడూ కూడా బాబా స్మృతి చేయడానికి ఆధారం ఏంటంటే కేవలం ఒకే ఒక ఆత్మస్మృతి. ఆత్మ అనేది ఎప్పుడైతే మీలో స్మృతి ఉంటుందో తప్పకుండా బాబా స్మృతి కూడా వచ్చేస్తుంది అంటారు బాబా. మరి రెండోది ఏం చెప్తారంటే, ఏ విషయంలో మీరు సన్యాసులు, ఏ విషయంలో సన్యాసులు? ఇప్పుడు బాబా అంటే మనకు ప్రేమ ఉంది, ప్రీతి ఉంది. అయితే సన్యాసత్వం ఏ విషయంలో అంటే, ఏది ప్రపంచంలో అనేక విధమైన వైభవాలు లేక ఆకర్షణ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పాత శరీరము ఇది ఈ రోజు లేక రేపైనా వదిలేసి మనం వెళ్ళాల్సిందే, కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ప్రపంచం నుండి మనకు వైరాగ్యం వస్తుంది. అయితే బాబా ఏమంటారంటే, పిల్లలారా మీరు ఈ శరీరాన్ని వదిలేస్తానా అనేసి అనుకోవద్దు, కానీ శరీరంలో ఉన్న పాత శరీరంలోనే ఉండేది అయితే కూడా పూర్తి దీని పట్ల గమనం పెట్టండి. అంతేకాకుండా వాపస్ ఇంటికి వెళ్ళాలనేది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఉన్నా కూడా
మీలో ఒక విశేషమైన వైరాగ్యము లేక సన్యాసత్వం వస్తుందని బాబా ఈరోజు విశేషంగా మురళిలో తెలిపిస్తున్నారు. మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళాలి కదా, దానికి కూడా బాబా విశేషంగా గుర్తు చేసుకోండి. ఇల్లు కూడా గుర్తు చేసుకోవాలి. శాంతిధామాన్ని మరవద్దు. ఒక కంటిలో శాంతిధామం, ఇంకొకటిలో సుఖధామాన్ని కూడా గుర్తు చేసుకోండి అని బాబా ఈరోజు మురళిలో చెప్తున్నారు. ఇప్పుడు మురళి వింటామా? మురళి వింటూ వింటూ కూడా పూర్తి గమనం పెట్టుకుంటాము. ప్రతి మహావాక్యాలకి మనము చాలా అటెన్షన్, గౌరవం పెట్టి వింటూ అదే విధంగా సంస్కారాన్ని ధారణ చేసుకుంటాం. సరేనా? ఎందుకంటే నూతన సంవత్సరం వస్తూ ఉంది. కొత్త సంస్కారాలు, కొత్త స్వభావాలు, కొత్త మంచి ఒక స్థితిని, అవ్యక్త స్థితిని ధారణ చేసుకోవాలి అనే ఉద్దేశం మనలో ఉంది. బాబా అంటే మన ప్రీతి, అవునా లేదా అన్నప్పుడు బాబా ఏ విధంగా చెప్పినా సరే బాబా అనేసి మనము బాబా గౌరవించి బాబా యొక్క మహావాక్యాల్ని మన జీవితంలో అభ్యాసంలో తీసుకొస్తాం. मीठे बच्चे, तुम्हारी यह ईश्वरीय मिशन है. तुम सबको ईश्वर का बनाकर उन्हें बेहद का वर्षा दिलाते हो. బాబా ఫస్ట్ పిల్లలకి చాలా బాగా మెచ్చుకుంటున్నారు. మధురమైన పిల్లలారా, మీది ఈశ్వరీయ మిషన్ అంటే ఈశ్వరీయ ప్రచారం చేసేటటువంటి ఒక సంస్థ అయినది. ఇందులో మీరందరూ కూడా ఈశ్వరుడి యొక్క పిల్లలుగా తయారు చేసి వాళ్ళకి అనంతమైన వారసత్వాన్ని ఇప్పిస్తారు. ప్రశ్న, కర్మేంద్రియానికి చంచలత సమాప్త కబ్బోగి. కర్మేంద్రియాల యొక్క చంచలత్వము ఎప్పుడు సమాప్తమవుతుంది? जब तुम्हारी स्थिति सिल्वर एज तक पहुंचेगी, अर्थात जब आत्मा त्रेता की सतो स्टेज तक पहुंच जाएगी तो कर्मेंद्रियों की चंचलता बंद हो जाएगी. ఎప్పుడైతే మీ యొక్క స్థితి సిల్వర్ ఏజ్ వరకు వెళుతుందో, అనగా ఆత్మ త్రేతాయుగానికి లేదా సతో స్టేజ్కి ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు కర్మేంద్రియాల తాలూకా చంచలత్వము సమాప్తం అవుతుంది. అభి తుమారీ రిటర్న్ జర్నీ హై, ఇస్లియే కర్మేంద్రియం కో వశ్ మే రఖనా హై. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, ఏంటంటే ఇప్పుడు మీరు రిటర్న్ జర్నీలో ఉన్నారు, అందుచేతన కర్మేంద్రియాన్ని మీ వశంలో పెట్టుకోవాలి. కోయి భీ छिपाकर ऐसा कर्म नहीं करो जो आत्मा पतित बन जाए. अविनाशी सर्जन तुम्हें जो परहेज बता रहे हैं उस पर चलते रहो. పతితులు అయ్యేటటువంటి ఎటువంటి కర్మలు దాచిపెట్టి చేసుకోవద్దు. అవినాశి సర్జన్ మీకు పత్యం తెలిపిస్తున్నారు, దాని ప్రకారంగా నడవండి. గీత ముక్కడా దేక్లే ప్రాణి. మీ ముఖాన్ని మీరే చూసుకోండి, ఎంతవరకు పుణ్యం చేశాం, పాపం ఎంతవరకు ఉంది. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. ना सिर्फ तुम बच्चों को, जो भी रूहानी बच्चे प्रजापिता ब्रह्मा मुखवंशावली है वह जानते हैं. हम ब्राह्मणों को ही बाप समझाते हैं. पहले तुम शूद्र थे, फिर आकर ब्राह्मण बने हो. ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి వినిపిస్తున్నారు. కేవలం ఆత్మిక పిల్లలకే కాదు, ఎవరైతే ఆత్మిక పిల్లలు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి వాళ్ళకి అర్థమైపోయింది. మనమంతా ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలకు బాబా తెలిపిస్తున్నారు. మొట్టమొదట మీరు శూద్రులుగా ఉండేటటువంటి వారు ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారైనారు. బాబా వర్ణాల కోసం కూడా తెలిపించారనమాట. ప్రపంచంలో వర్ణాల కోసం తెలియదు, కేవలం గాయనం చేస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. తర్వాత బ్రాహ్మణ వర్ణంలో ఉన్నవారే తర్వాత ఏమవుతారు? దేవతా వర్ణంలో వస్తారు. ఆలోచించుకోండి, రైట్ విషయమే కదా. మీరే జడ్జ్మెంట్ చేసుకోండి అంటారు బాబా. హమారి బాత్ సునో ఔర్ బేట్ కరో. నేను ఏం చెప్తున్నానో దాన్ని వినండి, మరి మీరు విన్న తర్వాత వ్యత్యాసం చూసుకోండి, పోల్చుకోండి. ఇది రైటా రాంగ్ అని మీరే అర్థం చేసుకోండి.
శాస్త్రాలు జన్మ జన్మాంతరం నుండి విన్నారు. और जो ज्ञान सागर बाप समझाते हैं उनकी भेंट करो. రైట్ क्या है? జ్ఞాన సాగరుడు బాబా ఏ జ్ఞానం తెలిపిస్తారో అది మీరు పోల్చుకోండి. రైట్ ఏంటి అని తెలుసుకోండి. బ్రాహ్మణ ధర్మ లేదా కులం చాలా పూర్తిని మర్చిపోయారు అంటారు బాబా. तुम्हारे पास विराट रूप का चित्र राइट बना हुआ है, इस पर समझाया जाता है. बाकी इतना बुझा वाले चित्र जो बनाए हैं और देवियों को हथियारा आदि बैठ दिए हैं वह सब है राग. మీ దగ్గర విరాట రూపము చిత్రం ఉంది. ఆ చిత్రము రైట్ గా ఉన్నదా? దీని పట్ల తెలిపించారు. బాకి ఇన్ని భుజాలు, ఇన్ని చిత్రాలకు ఉన్నటువంటి దేవతల యొక్క చేతిలో అస్త్రశస్త్రాలంతా కూడా చూపించారు. ఇది అవన్నీ కూడా బాగా చెప్తారు. రాంగి కదా, భక్తి మార్గం తాలూకా చిత్రాలు అవి. ఈయన ఆంఖోं से सब देखते हैं परंतु समझते नहीं. కళ్ళతో చూస్తారు కానీ అర్థం చేసుకోలేకపోతారు. ఎవరి యొక్క వృత్తి కూడా తెలియదు. ఇప్పుడు మీరు పిల్లలకు ఆత్మ అని తెలిసింది మరియు 84 జన్మల కోసం కూడా తెలుసుకున్నారు. जैसे बाप तुम बच्चों को समझाते हैं तुमको औरों को भी समझाना है. సర్వీస్ కోసం బాగా చెప్తారు. నేను ఏ విధంగా మీకు తెలిపించానో అలాగే మీరు ఇతరులకి కూడా తెలిపించాలి. శివ బాబాతో సబ్కే పాస్ नहीं जाएंगे. అలానే శివ బాబా అందరి దగ్గర వెళ్తారా? जरूर बाप के मददगार चाहिए ना, इसलिए तुम्हारी है ఈశ్వరీయ మిషన్. అందరి పిల్లలు బాబాకు సహయోగిలు కావాలి కదా, అందుకోసమే ఇది ఈశ్వరుడి యొక్క సంస్థ, ప్రచార సంస్థ ఇదైనది. तुम सबको ईश्वर का बनाते हो, समझाते हो. वह हम आत्मा का बेहद का बाप है, उनसे बेहद का वर्षा मिलेगा. ఈశ్వరుడే మనకందరికీ కూడా తండ్రి, వాళ్ళ నుండి మనకు ఆస్తి లభిస్తుందనేసి ప్రతి వాళ్ళకి మీరు కూడా తెలిపిస్తారు. जैसे लौकिक बाप को याद किया जाता है, उनसे भी जास्ती पारलौकिक बाप को याद करना पड़े. ఇక్కడ ఒక బాబా మీ పిల్లలకి సావధానం చెప్తారు. లౌకిక తండ్రిని ఎలా స్మృతి చేస్తారో వాళ్ళకన్నా ఎక్కువ మనం బాబా స్మృతిలో ఉండాలి. लौकिक बाप तो अल्पकाल के लिए सुख देते हैं, बेहद का बाप बेहद का सुख देते हैं. यह अभी आत्मा को ज्ञान मिला है. లౌకిక తండ్రి అల్పకాలానికి సుఖం ఇస్తారు, అదే పారలౌకిక తండ్రి శివ బాబా సదాకాలం కోసం సుఖం ఇస్తారు. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలకి తెలిసింది. ఇప్పుడు మీకు తెలిసిపోయింది నాకు 3 తండ్రులు ఉన్నారు అనేసి. ఎవరెవరు చెప్పండి? అందరికీ తెలుసు కదా 3 తండ్రులు ఎవరనేసి. అయితే బాబాయ్ చెప్పేస్తారు ఏంటి ఎవరెవరు అంటే లౌకిక, పారలౌకిక మరియు అలౌకిక. అనంతమైన తండ్రి అలౌకిక బాబా ద్వారా, అంటే బాబా అనంతమైన తండ్రి అలౌకిక బాబా ద్వారా మీకు తెలిపిస్తూ ఉన్నారు. ఇస్ బాబాకు కోయి బి జాన్తే నహీ. ఈ తండ్రిని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేకపోతారు. బ్రహ్మ బాబా యొక్క బయోగ్రఫీ కూడా ఎవరికి తెలియదు. उनका ऑक्यूपेशन भी जानना चाहिए ना. शिव बाबा की, श्री कृष्ण की महिमा गाते हैं, बाकी ब्रह्मा की महिमा का. శివుడిది కృష్ణుడిది మహిమలు చేసుకుంటారు కానీ బ్రహ్మాది ఎలా ఎక్కడుంది మహిమలు? నిరాకార బాప్కో జరూర్ ముక్కుతో చాయినా జిస్సే అమృత దే. నిరాకార తండ్రికి నోరు ఉండాలి కదా, ఎప్పుడైతే నోరు ఉంటుందో అప్పుడు అమృతం కూడా ఇవ్వగలుగుతారు. భక్తి మార్గంలో తండ్రిని ఎవరు కూడా యథార్థంగా గుర్తు చేసుకోలేకపోతారు. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు. మీకు ఇది కూడా తెలిసిపోయింది. శివ్ బాబా యొక్క రథం బ్రహ్మా బాబా అయినారు. రథకు బి శృంగార్ కర్తే హై నా, జైసే మొహమ్మద్ కే గోడేకు బి సజాతే హై. రథాన్ని అలంకారం చేస్తారు కదా, ఏ విధంగా మొహమ్మద్ వాళ్ళ యొక్క గుర్రాన్ని కూడా అలంకారం చేస్తారు. तुम बच्चे कितना अच्छी रीति मनुष्यों को समझाते.
మీరు పిల్లలు ఎంత మంచిగా ఇతర ఆత్మ మనుషులకి మీరు ఇతరులకి తెలిపిస్తారు. తుమ్ సభీ కి బడాయి కర్తే హో, बोलते हो तुम यह देवता थे फिर 84 जन्म भोग तमो प्रधान बन गए. మీరు ఎంతో బడాయి చేస్తారు. ఏం చెప్తారు అంటే మీరు దేవతలుగా ఉండేటటువంటి వారు 84 జన్మలు తీసుకుని ఇప్పుడు తమో ప్రధానం అయిపోయారని చెప్తారు. अब फिर सतो प्रधान बनना है तो उसके लिए योग चाहिए. ఏం కావాలి? సతో ప్రధానానికి యోగ శక్తి కావాలి. परंतु बड़ा मुश्किल कोई समझते हैं, समझ जाए तो खुशी का पारा चढ़े. समझाने वालों का भी तो और ही पारा चढ़ जाइए. అయితే తెలుసుకుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఎవరైతే తెలిపిస్తారో వారికి కూడా మరి అంత సంతోషం ఉండాలి. బేహద్ కే బాప్ కా పరిచయ దేనా కోయి కమ్ బాత్ హై క్యా? అనంతమైన తండ్రి పరిచయాన్ని తెలపడము ఇదేం తక్కువ విషయం అనుకున్నారా? ఎంత చెప్పినా తెలుసుకోలేకపోతారు. कहते हैं ये तो यह कैसे हो सकता? बेहद के बाप की जीवन कहानी सुनाते हैं. అనంతమైన తండ్రి యొక్క కహాని మేము మీకు చెప్తాము. ఆ బాప్ कहते हैं बच्चे पावन. ఇప్పుడు బాబా మన పిల్లలకి ఏం చెప్తారు? ఈ కహానీలో బాబా మనకి ఏం చెప్తారు? పిల్లలారా మీరు ఇప్పుడు పావనలుగా కండి. అవుతామా వద్దా? అందరికి ఇష్టమే పావనలుగా తయారు కావాలి, నా ఆత్మని కంప్లీట్ గా పరిశుభ్రంగా చేసుకోవాలి అనేది ఇష్టమే. అయితే దానికోసం ఏం చేయాలి? కొద్దిగా పురుషార్థం కూడా చేయాలి. మీరే కదా నాకు పిలిచింది, హే పతిత్ పావన రండి అని పిలిచారా లేదా అంటారు బాబా. గీతలో కూడా మన్మనా భవ అనే అక్షరం ఉంది, కానీ ఉనికి సంజాని కోయి ఏ పాస్ దాని పట్ల తెలపడానికి ఎవరికి కూడా తెలియదు. बाप आत्मा का ज्ञान भी कितना क्लियर कर समझाते हैं. बाबा आत्म ज्ञान కూడా ఎంత క్లియర్ గా వినిపిస్తారు. कोई शास्त्र में यह बातें नहीं, बल कहते हैं आत्मा बिंदी है, भ्रुकुटी के भी स्टार है, परंतु यथार्थ स्थिति किसी के बुद्धि में नहीं है. బాబా ఎన్ని విషయాలు చెప్తారు చూడండి. జ్ఞాన సాగర్ కదా. ఏమంటారు బాబా? ఆత్మ జ్ఞానము ఎవరు కూడా క్లియర్ గా చెప్పలేరు అనమాట. శాస్త్రంలో కూడా ఇలాంటి మాటలు లేవు. భలే ఆత్మ బిందు భృకుటి స్టారు ఇక్కడ భృకుటిలో ఉంది స్టార్ రూపంలో అంటారు. అయితే యథార్థంగా ఎవరి యొక్క బుద్ధిలో కూడా ఈ విషయం లేదు. అందుకోసమే బాబా తెలిపిస్తారు. కలియుగం అంటేనే అన్రైటీస్ అంటారు బాబా. సత్యుగం అంటే అన్ని అక్కడ రైటీసే. भक्ति मार्ग में मनुष्य समझते हैं ये सब ईश्वर से मिलने के रास्ते हैं. భక్తి మార్గంలో ఎక్కడైనా వేదాలు శాస్త్రాలు లేక జాతర యాత్రలు అంతా చేసుకొని వెళ్తారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు భక్తాత్మలు? ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామో ఆ భగవంతుడితో కలుసుకునే దానికోసం ఇది మార్గం అనేసి అనుకుంటారు భక్తాత్మలు. అందుకే బాబా కూడా ఇక్కడ ఏమంటారంటే, కొన్ని ఎవరైనా మీ దగ్గర వస్తారనుకోండి, వాళ్ళతో ఏం చేపించాలి? ఫారం ఫిలప్ చేపించండి. ఇక్కడ ఎందుకు వచ్చారనేసి అడగండి. इससे भी तुमको बेहद के बाप का परिचय देना है. వాళ్ళు ఏం రాస్తారో దాని ప్రకారంగా మీరు అనంతమైన తండ్రి యొక్క పరిచయం ఇవ్వగలుగుతారు. పూస్తే ఆత్మ का बाप कौन? సర్వవ్యాపి कहने से तो कोई अर्थ नहीं निकलेगा. వాళ్ళు ఏమంటారు? సర్వవ్యాపి అంటారు. అయితే బాబా దానికి ఏమంటారు? సర్వవ్యాపి అనేస్తే మాత్రానికి దానికి ఏమైనా అర్థం ఉందా అంటున్నారు బాబా. అందరికీ కూడా తండ్రి ఎవరు? ఇదే ముఖ్యమైన విషయం. अपने अपने घर में भी तुम समझा सकते. ఈ జ్ఞానాన్ని మీ ఇంట్లో కూడా మీరు తెలిపించగలుగుతారు. అయితే తెలిపించడానికి బాబా చిత్రాల కోసం చెప్తారు. ఏ చిత్రాలు ఇంట్లో ఉండాలి? ఏకుదో ముఖ్య చిత్ర సీడి త్రిమూర్తి జాడ్ ఎబో జరుగి. 3 చిత్రాల కోసం బాబా చెప్తారు. ఏ చిత్రాలు చెప్పండి? బాబా ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. ఆ 3 చిత్రాలు ఏది? ఒకటి మెట్ల వరుస, మళ్ళా రెండోది త్రిమూర్తి, మూడోది కల్పవృక్షం. ఈ 3 చిత్రాలు చాలండి అంటారు. మళ్ళా ఈ కల్పవృక్షం ఉంది కదా, ఈ కల్పవృక్షంలో ఏమి తెలిపించవచ్చు అంటే సర్వ ధర్మాల కోసము మీరు తెలిపించవచ్చు. कि हमारा धर्म कब शुरू हुआ? అది బాబా జ్ఞానం వాళ్ళకి తెలిపిస్తే వాళ్ళకి అనిపిస్తుంది ఏమని, మా ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందనేసి.
ईश्वर हिसाब से स्वर्ग में जा सकते हैं, जो आते ही पीछे वह तो स्वर्ग में जा न सके. ఎవరైతే లాస్ట్ లో వస్తారో వాళ్ళైనా స్వర్గానికి వెళ్ళగలుగుతారు. అంటే ఏ ధర్మమైనా సరే లాస్ట్ లో వస్తారు కదా, కలియుగాంతంలో వస్తారు అనుకోండి, వాళ్ళు ఎలా వస్తారు స్వర్గంలో? బాకీ శాంతిధామానికి వెళ్ళగలుగుతారు. వృక్షంలో కూడా చాలా క్లియర్ గా జ్ఞానం ఉంది. जो जो धर्म पीछे आए हैं उनके आत्माएं जरूर ऊपर में जाए विराजमान होंगी. ఏ ధర్మాలు తర్వాత వచ్చినాయో ఆత్మలందరూ కూడా పైకి వెళ్ళిపోతారు. అక్కడ ఎలా ఉంటారు? చాలా శాంతిగా విరాజమానంగా ఉంటారు. తుమారి బుద్ధి మే సారా ఫౌండేషన్ తుమారి బుద్ధి మే సారా ఫౌండేషన్ లగాయా జాతా హై. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం అనే ఫౌండేషన్ బాగా వేస్తున్నారు. ఏం చెప్తారు? ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క అంటూ ఇప్పుడు బాబా వేస్తున్నారు అనమాట. మళ్ళా అంతేకాకుండా జాడ్కే పత్తే భీ తుమ్కు బన్నానే హే, వృక్షం తాలూకా ఆకులని కూడా మీరు తయారు చెయ్యాలి. అంటే ఆకులు అంటే బాబా పిల్లల్ని తయారు చేయాలి. పత్తే బిగర్తో జాడ్ పోతాయని, అవునా లేదా? ఒక వృక్షం అంటే ఏముంటుంది? ఆకులు ఉంటాయి కదా, ఆకులు లేదంటే అది ఒక వృక్షం అవుతుందా? ఇస్లే బాబా పురుషార్థ్ कराते हैं आप समान बनाने लिए और धर्म वालों को पत्ते नहीं बनाने पड़ते हैं. వేరే ధర్మస్తులకి బాబా చెప్తారు వాళ్ళు ఆకులు తయారు చేసే అవసరం లేదు. वह तो ऊपर से आते हैं, फाउंडेशन लगाते हैं फिर పత్తే పీచే ఊపర్ సే ఆతే జాతే హై. వేరే ధర్మస్థులు వస్తారు, ఫౌండేషన్ పెడతారు, వాళ్ళు తర్వాత ఏమొస్తారు? ఆ ధర్మస్థులందరూ కూడా వస్తారు, పై నుండి వస్తారు, వెళ్తుంటారు. తుమ్ ఫిర్ झाड़ की वृद्धि के लिए यह क्या करते हो? ఇప్పుడు మీ యొక్క వృక్షం వృద్ధి అభివృద్ధి చెందాలి అనే ఒక దృష్టితో మీరు ఏం చేస్తారని చెప్పండి. బాబా పిల్లల్ని తయారు చేయడానికి మనం ఏ సర్వీస్ చేస్తామో వాళ్ళని కూడా తయారు చేయాలి కదా. అయితే బాబా మనుష్యాత్మకి ఈరోజు ఏం పేరు పెట్టేసినారంటే వృక్షం తాలూకా ఒక ఆకులు అంటారు బాబా. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్రదర్శనలు ఇవన్నీ కూడా చేస్తారు. ఇసుసే పత్తే లగ్తే. ఇప్పుడు ఏమేమవుతుంది? మనమేమో ప్రదర్శన చేస్తాము, బాబా పిల్లలు తయారవ్వాలి అనుకుంటాము, దాంతో ఏమవుతుందంటే ఆకులు వస్తాయి. తర్వాత రెండోది ఏమవుతుందంటే మళ్ళా ఆకులకి ఏమైనా తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చి ఏమైపోతుంది? ఆకులన్నీ కూడా అంటే బాబా పిల్లలు ఏమవుతారు? మళ్ళా కిందికి పడిపోతారు. తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళా ముర్చాయి జాతే వాడిపోతారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. మనం అలాంటి పిల్లలు కాదు కదా, బాబా పిల్లలై వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళా తుఫాన్ వస్తుంది, తుఫాన్ వస్తే మళ్ళీ కింద పడిపోతారు. కింద పడిపోతే మళ్ళా అది ఏమవుతుంది? ముర్జాయి జాతే వాడిపోతుంది. అలాంటి పిల్లలు మాత్రం కాదు. అందుకే బాగా చెప్తారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతా ఉంది. ఇందులో యుద్ధం తాలూకా మాటలే లేదు. కేవలం బాబా స్మృతి చేయాలి, ఇతరులకి చేపించాలి. तुम सबको कहते हो और जो भी रचना है उनको छोड़ो, रचना से कभी वर्षा मिल ना सके. మీరందరికీ కూడా చెప్తారు ఏమని? బాబా యొక్క జ్ఞానం తెలిపిస్తారనమాట. బాబా స్మృతి చెయ్యాలి అని అంటారు. అయితే ఎవరెవరు రచన ఉన్నారో వాళ్ళకంతా వదిలేసింది. రచన అంటే ఏంటి? భక్తి తాలూకా రచన అంటే ఏంటి? ఆ దేవుడు ఈ దేవుడు ఏవేవో అనుకుంటాం కదా, అదంతా వదిలేసేయండి. రచనసే కభీ వర్షాన్ని మిల్సక్తా. రచన నుండి ఎప్పుడు కూడా ఆస్తి దొరకదు. ఇప్పుడు నాన్నగారి నుండి ఆస్తి లభిస్తుంది కానీ ఎవరైతే సంబంధికులు కానీ లేక సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ నుండి లభిస్తుందా? లేదు కదా. రచయిత బాబాని స్మృతి చేయండి, ఇంకెవరిని కూడా స్మృతి చేసే అవసరం లేదు. బాబా పిల్లలైనారు, జ్ఞానంలో వచ్చారు. ఒకవేళ ఏదైనా అలాంటి కర్మలు చేసినట్లయితే ఏమవుతుంది? బాబా పిల్లలైనారు, బాబా జ్ఞానంలో వచ్చేసినారు అన్నప్పుడు ఎలాంటి అదే ఏదో ఒక అలాంటి వికర్మలు చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటారు బాబా. మరి ఎంత? తల మీద బోజ అంటే బరువు ఎక్కువైపోతుంది.
అందుకోసమే బాబా ఏమంటారంటే అలాంటి కర్మలు ఏది కూడా చెయ్యరాదు. మీకే కదా నష్టం అది, అవునా లేదా చెప్పండి. ఏదైనా తెలిసి తెలియకుండా అలాంటి పాప కర్మలు చేస్తే ఎవరికి నష్టము? బాబాక మనకే నష్టం అయిపోతుంది. అందుచేతనే ఎప్పుడు కూడా అలాంటి వికర్మలు చెయ్యరాదు. మళ్ళా ఆ వికర్మలు మనం చేస్తే, ఆ పాపకర్మలు చేస్తే మళ్ళా ఎవరికి నింద చేసినట్లు అవుతుంది? బాబాకి నింద చేసినట్లు అనిపిస్తుంది. ఇలాంటి కర్మలు చెయ్యొద్దు అంటారు బాబా. మళ్ళా ఇలాంటి కర్మలు చెయ్యొద్దు, అది వికర్మలు ఎక్కువైపోతుంది. మళ్ళా అలాంటి కర్మలు ఏమైనా చేస్తే మళ్ళీ ఈ వికర్మలు ఎక్కువైపోతుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, దానికి కూడా యుక్తి చెప్తారు. ఏం చెయ్యాలి చెప్తారా? ఏం చేయాలి చెప్పండి. బాబా చెప్తారు, పరేజ్ బి రఖనా హై. ఏం కావాలి? పరేజ్ అంటే పత్యంలో ఉండాలి. दवाई में भी परहेज रखी जाती है. डॉक्टर कहे वह कटाई आदि नहीं खाना है तो मानना चाहिए ना. మందులు ఇస్తారు. మందులు ఇచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు? ఇది తినకూడదు, పథ్యం ఉండాలి అనేసి చెప్తారా లేదా? డాక్టర్ చెప్పినట్లు వినాలి. అదే విధంగా ఇక్కడ కూడా బాబా మనకి ఇదంతా చెప్తారు. పిల్లలరా, కర్మేంద్రియాల వశానికి, కర్మేంద్ర వశంలో మీరు రావద్దు. ఒకవేళ ఏదైనా छिपाकर खाते रहेंगे तो फिर दवाई का असर नहीं होगा. ఒకవేళ దాచిపెట్టేసుకుని ఏదైనా అలా తినేస్తుంటే ఆ మందు ఏం తీసుకుంటామో దాని ప్రభావం ఉంటుందా? అందుకే బాబా ఏమంటారంటే మీకు చాలా ఆసక్తి ఉంది అంటారు. బాబా కూడా శిక్షణ ఇస్తున్నారు. పిల్లలారా ఇలా చెయ్యొద్దు అంటారు. బాబా సర్జనే కదా. లౌకిక డాక్టర్ కూడా ఏమంటారు? నీకు నేను మందు ఇస్తున్నాను బిడ్డ, నీకు ఇది తినొద్దు, అది తినొద్దు, అది తర్వాత ఇలా మీరు ఉండాలి అంటే అప్పుడు బాగానే ఆ మందులన్నీ పనిచేస్తుంది. ఒకవేళ దాగి తినేస్తే వాళ్ళకి చాలా స్వీట్ ఇష్టం ఉంటుంది, లేక కారం ఇష్టం ఉంటుంది, ఏదో వాళ్ళకి ఇష్టంగా ఉండేది అది తినేసేది, నోరంతా చెడిపోయింది అనేసి తినేస్తే ఏమైపోతుంది? బాబా చెప్తారు అప్పుడు ఏమవుతుంది? అది పని చేయదు కదా. అదే విధంగా ఇక్కడ కూడా బాబా సర్జరీ మనకి శిక్షణ ఇస్తున్నారు. మళ్ళా పిల్లలు రాస్తారంట, లిఖతే బాబా మన్నే సంకల్ప బహుత్ ఆతే హై. బాబా మనసులో చాలా వికల్పాల తాలూకా సంకల్పాలు వస్తాయి బాబా అని పిల్లలు రాస్తారు. అప్పుడు బాబా ఏమంటారు? చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలారా. గందే స్వప్న మనసామే సంకల్ప ఆది बहुत आएंगे, इनसे डरना नहीं. చెడు స్వప్నాలు వస్తాయి, మనసాలు సంకల్పాలు ఇవన్నీ కూడా చాలా వస్తాయి, కానీ మీరు భయపడద్దు. సరేనా? నిజమేనే కదా, భయపడద్దు. సత్యుగంలో త్రేతాయుగంలో ఇలాంటి విషయాలే ఉండదు. వికారుల యొక్క విషయాలు ఉండదు, అలాంటి స్వప్నాలు ఉండదు. మళ్ళా భయపడే అవసరం కూడా లేదు. మీరు ఎంతెంత సమీపంలో వస్తారో అప్పుడు మీరు ఎంత సమీపంలో ఎంతెంత వస్తారో అంతంతే బాబా ఏమనుకుంటారు? సిల్వర్ ఏజ్ వరకు వచ్చారు అంటే త్రేతాయుగం వరకు వచ్చారు అని బాబా అనుకుంటారు. అప్పుడు కర్మేంద్రియాల తాలూకా చంచలత్వము సమాప్తం అయిపోతుంది. మీ కర్మేంద్రియాలు మీ వశంలో ఉంటుంది. సత్యుగా త్రేతాయుగంలో వశంలో ఉండింది కదా. జబ్ ఉస్ త్రేతాకి అవస్థ తక్ ఆవో తబ్ వశం. ఎప్పుడు ఎంతవరకు రావాలి? ఇప్పుడు మనము త్రేతాయుగం వరకు వచ్చేసేది. అంతవరకు వచ్చేస్తే మన కర్మేంద్రియాలు మనకి ఎప్పుడు కూడా మోసం చేయదు. అది మీరు చూసుకోండి. ఇప్పుడు నేను ఎంతవరకు వచ్చాను? నేను ఇప్పుడు ఈ సంగమయం యుగంలో ఉన్నాను. మళ్ళా కలియుగం నుండి నేను అంటే సంగమ సమయం నుండి నేను మళ్ళా ఎక్కడి వరకు చేరుకున్నాను అది మనమే చూసుకోవాలి. సరేనా? फिर सत्य की अवस्था में आएंगे. మళ్ళా త్రేతాయుగం వరకు వచ్చేస్తే సత్యుగ స్థితిలో వస్తారు. అప్పుడు సత్వ ప్రధానాలు అవుతారు. మళ్ళీ మీ కర్మేంద్రియాలంతా మీకు ఏం మోసం చేయదు, మీ వశంలోనే ఉంటుంది. సత్యంలో ఉండింది కదా. नई बात थोड़ी है. आज कर्मेंद्रियों के वश है, कल फिर पुरुषाकर कर्मेंद्रियों को वश कर लेते हैं. ఈ రోజేమో కర్మేంద్రియాలకి వశభూతులు అయిపోయారు. పురుషార్థం చేసి మళ్ళా కర్మేంద్రియాలకి తన వశంలో పెట్టుకుంటారు రేపు. वो तो 84 जन्मों में उतरते आए हैं. अभी रिटर्न
रिटर्न करनी जर्नी है, सबको सतो प्रधान अवस्था में जाना है. ఇప్పుడు అందరిది రిటర్న్ జర్నీ, సతో ప్రధాన స్థితిలో ఉంటూ వాపసు వెళ్ళాలి. అందుకే బాబా చెప్తారు, పిల్లలారా మీ చాట్ మీరు చూస్తూ ఉండండి, నేను ఎంతవరకు పాపం ఎంతవరకు పుణ్యం చేశాను. బాబా స్మృతి చేస్తూ చేస్తూ ఏమవుతాం చెప్పండి? బాబా స్మృతి చేస్తూ చేస్తూ అనంత స్థితి, ఏదో ఒక రూపంలో బాబాని స్మృతి చేసుకోండి. నా వల్ల అవ్వదు బాబా అనేసి అనుకోకూడదు, మాయ వచ్చేసింది అనేసి అనుకోకూడదు, లేక ఏ సోమారితనం వచ్చినా కూడా బాబా స్మృతి చేయలేమన్నమాట. అందుకోసం ఏదో ఒక టైప్లో ఎంత ఒక్క క్షణం, ఒక 5 నిమిషాలు, 1 నిమిషం, 3 నిమిషాలు దొరికింది అనుకో, వెంటనే బాబా యొక్క స్మృతిలోకి వెళ్ళిపోయి అలా స్మృతి చేస్తూ చేస్తూ ఏమవుతామో ఏమవుతాం చెప్పండి? బాబా ఏం చెప్తారంటే, ఇలా మీరు స్మృతి చేస్తూ చేస్తూ ఏమవుతారు? ఐరన్ ఏజ్ నుండి సిల్వర్ ఏజ్డ్ వరకు చేరుకుంటారు. అప్పుడు కర్మేంద్రాలు మీ వశంలో ఉంటుంది. ఫిర్ తుమ్కు మేసస్ హోగా, మళ్ళీ మీకు అనుభవం కూడా అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఎటువంటి తుఫాన్ రావట్లేదు, ఆ స్థితి వచ్చేస్తుంది. మళ్ళా గోల్డెన్ ఏజ్డ్ వరకు వెళ్ళిపోతారు అంతే. కొద్దిగా శ్రమ పడాలి కదా, పవిత్రంగా పావనంగా తయారవుతే ఖుషి యొక్క నశ చాలా ఉంటుంది. जो भी आते हैं सबको समझाना है कैसे तुमने 84 जन्म लिए हैं. ఎవరైనా రాని మీ దగ్గర తెలపండి 84 జన్మలు ఎలా తీసుకున్నారు. అందుకోసమే 84 జన్మల చిత్రం కూడా అందులో ఉంది కదా, అంటే 84 జన్మలు ఎలా తీసుకున్నారనేసి అది వినిపించండి. कहेंगे अब बाप को याद कर मालिक बनना है. 84 जन्म नहीं समझते हो तो शायद రాజాకి మాలిక్ బీనే బనేంగే. 84 జన్మల కోసం అర్థం చేసుకోలేకపోతే రాజ్యంలో కూడా లేదేమో. హమ్ తో హిమ్మత్ దిలాతే హై, అచ్చి బాత్ సునాతే హై, तुम नीचे गिर पड़ते हो. जिसने 84 जन्म लिए होंगे उनको जट स्मृति आएगी. మంచిగా నేర్పిస్తున్నాను, తర్వాత మంచిగా ధైర్యం ఇస్తున్నాను అన్నప్పుడు మళ్ళా ఎన్ని కింద దిగి జారుతారు. 84 జన్మలు ఎవరు తీసుకున్నారో వాళ్ళకి ఇవన్నీ జ్ఞానం వెంటనే అర్థమవుతుందా మీకు? మీరు చూసుకోండి. నేను బాబా యొక్క జ్ఞానం వచ్చిన తర్వాత కోర్సు ఎప్పుడైతే తీసుకుంటున్నానో అప్పుడు నాకు వెంటనే జ్ఞానం బాగా అర్థమైందా లేదా అనేసి గుర్తు చేసుకోవచ్చు. బాబా ఏమంటారంటే, మీరు శాంతి ధామంలో ఉన్నప్పుడు ఎంతో పవిత్రంగా ఉండేటటువంటి వారు కదా, ఒంటమాస పవిత్రంగా అక్కడ. తర్వాత శాంతిధామము సుఖధామంలో వెళ్ళే మార్గం బాబా ఇక్కడ చెప్తున్నారు. और कोई भी रास्ता बता न सके. బాబా తప్పించి ఎవరు కూడా మార్గాన్ని చూపించలేరు. శాంతి ధామంలో మీరందరూ కూడా ఎలా వెళ్ళాలి? పావనలై వెళ్ళాలి, సరేనా? అలాగే వెళ్ళకూడదు. ప్రతి ఆత్మ కూడా ఇక్కడ పావనంగా అయి శాంతిధామానికి బయలుదేరింది. ఎంత తృప్తి పడిపోయింది అంటారు బాబా. ఆ తృప్పంతా కూడా ఇప్పుడు తీస్తే అప్పుడు ఉన్నత పదవి ఉంటుంది. అయితే పురుషార్థం బాగా చేసుకోండి. హరేకే పురుషార్థంతో తుమ్ దేఖ్తే హో బాపు మీ బహుత్ అచ్చి తరహ మదద్ దేతే. ప్రతి వాళ్ళ యొక్క పురుషార్థం కూడా మీరు చూస్తున్నారు, బాబా కూడా సహయోగం ఇస్తారు. यह तो जैसे पुराना बच्चा है, हर एक की नब्ज को समझते हो ना, शाने जो होंगे वो जट समझ जाएंगे. అప్పుడు బాబా ఏమంటారు? ఎవరైతే బాబా స్మృతి చేసుకుంటారో, బాబా సహయోగం తీసుకుంటారో అప్పుడు బాబాకి ఏమనిపిస్తుందంటే, ఈ బిడ్డ పాత బిడ్డ అనుకుంటారు. ప్రతి వాళ్ళ యొక్క నబ్సు చూడాల్సి. తెలివివంత పిల్లలు వెంటనే తెలుసుకుంటారు. బేహద్ కా బాప్ హై, ఉన్సే జరూర్ స్వర్గ కా వర్ష మిల్నా चाहिए. మిలా థా అబ్ నహీ హై. స్వర్గం యొక్క ఆస్తి లభించింది అప్పుడు, ఇప్పుడు లేదు. ఫిర్ మిల్ రా హై, మళ్ళీ ఇప్పుడు లభిస్తూ ఉంది. ఏం ఆబ్జెక్ట్ కూడా ఎదురుగా ఉంది. बाप ने जब स्वर्ग की स्थापना की थी तुम स्वर्ग के मालिक थे. बाप ने जब स्वर्ग की स्थापना की थी तुम स्वर्ग के मालिक थे. फिर 84 जन्म ले नीचे उतरते आए हो. ఎప్పుడైతే బాబా స్వర్గ స్థాపన చేస్తూ ఉంటారో అప్పుడు మీరు మాలికలుగా ఉంటారు.
అలాగా 84 జన్మలు తీసుకొని ఇలా దిగేస్తారు. ఇది ఇప్పుడు ఇది ఉత్తమమైన అంతిమ జన్మ అయినది. హిస్టరీ రిపీట్ అవుతున్నది. तुम सारा 84 का हिसाब बताते हो, जितना समझेंगे उतना పత్తే బంతే జాయి. ఎంతెంత తెలుసుకుంటారో అంతంతే ఆకులుగా తయారవుతారు. तुम भी बहुतों को आप समान बनाते रहते हो ना. तुम कहेंगे हम आए हैं सारे विश्व को माया के जंजीरों से छुड़ाने. ఇది సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే బాబా దగ్గర మనం వచ్చినాము అంటే పూర్తి విశ్వంలో మా యొక్క జంజాటంలో ఉండేటటువంటి వాళ్ళని విడుదల చేయడానికి కోసమే. బాబా ఏమంటారంటే అందరికీ కూడా రామదాసుడి యొక్క జంజాట్ నుండి విడుదల చేయాలి కదా. అది ఎవరిది పని? बाप कहते मैं सबको रावण से छुड़ाने आता हूँ. तुम बच्चे भी समझते हो बाप ज्ञान का सागर है. तुम भी ज्ञान प्राप्त कर మాస్టర్ జ్ఞాన సాగర్ बनते हो. నేనేమో జ్ఞాన సాగరే, కానీ మీరు కూడా జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకునేసి మాస్టర్ జ్ఞాన సాగరుగా అవుతారు. జ్ఞానము వేరు, భక్తి కూడా వేరే. మీకు ఇప్పుడు తెలిసిపోయింది భారతం యొక్క ప్రాచీన రాజయోగము బాబాయి నేర్పిస్తారు. రైట్ అదంట, బాబాయి నేర్పిస్తారు. ఏ మనుషులు కూడా నేర్పించలేకపోతారు. అయితే యహ బాత్ సబ్కు కైసే సునా, ఈ మాటలన్నీ కూడా వేరే వాళ్ళకి ఎలా వినిపిస్తారు? యాతో అసురుకి విఘ్న भी बहुत पड़ते हैं. ఇక్కడ అసురి ఆత్మల విఘ్నాలు కూడా చాలా పడుతూనే ఉంటుంది. ఎక్కడ పడుతుంది? బాబా జ్ఞానంలో వచ్చినప్పుడు చాలానే విఘ్నాలు వస్తూ ఉంటాయి. आगे तो समझते शायद कोई కిచడా डालते हैं, అవి సమస్యకు ఏ విఘ్న डालते हैं. ఇంతకుముందు ఏమైనా కష్ట నష్టాలు వస్తే ఇవన్నీ కష్టాలు నష్టాలు ఎవరో మాకు తెచ్చి పెడుతున్నారనేసి అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏం అర్థమవుతుంది? ఇలా ఇది ఒక విఘ్నమే తెచ్చి పెట్టిస్తున్నారు. విఘ్నాలకి చాలా పవర్ ఎక్కువ. అందుకోసమే బాబా ఏమంటారు, మీరు ఎప్పుడు శక్తిశాలిగా ఉంటారో అప్పుడు అది ఏమి చేయదు, నథింగ్ న్యూ అంటారు బాబా. కల్ప ముందు కూడా ఇలాగే జరిగింది. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం అంతా తిరుగుతోందా లేక అది బొరిట అయిపోతుంది ఎప్పుడైనా సరే. బాబా నాకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం రాశి కల్పిస్తున్నారు. బాబా హమ్కో క్యా దేతే హే, బాబా మళ్ళీ మన పిల్లలకి ఏమిస్తారు? ఈ జ్ఞానం అంతా తెలిపించి మళ్ళీ ఏమిస్తారు పిల్లలకి? బాబా ఏమంటారంటే లైట్ హౌస్ కవి టైటిల్ చెప్తే, లైట్ హౌస్ నా పిల్లలు అని టైటిల్ ఇస్తారు. ఒక్క కంటిలో ముక్తి ధామం, ఇంకో కంటిలో ఏమి ఉండాలి? జీవన ముక్తి ధామం. మళ్ళా శాంతి ధామానికి వెళ్ళి తర్వాత సుఖధామానికి రావాల్సి పడుతుంది. ఇది ఏ ధామం? ఇది దుఃఖధామం. బాబా బాబా చెప్తారు, ఈ కళ్ళతో మీరు ఏం చూసినా కూడా ఇదంతా కూడా మర్చిపోవలసిందే అంటారు బాబా. మర్చిపోయి ఏం చేయాలి? శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి. ఆత్మకు అప్ని బాప్కు యాద్. మొత్తంలో ఏం చేయాలి? నేను ఆత్మ బాబాని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే సంబంధం అలాంటిది. బాప్ యాద్ కర్నా హై, इसको ही अव्यभिचारी योग कहा जाता है. ज्ञान भी एक सही सुनना बाप है अव्यभिचारी, यह अव्यभिचारी ज्ञान. అయితే దీన్ని అవ్యభిచారి యోగం అనేసి చెప్తారు. జ్ఞానము కూడా ఒక్కరి నుండినే వినాలి. ఇది అవ్యభిచారి యొక్క జ్ఞానము. బాబా యొక్క స్మృతి చెయ్యండి. ఏమని స్మృతి చేసుకోవాలి? బాబా మీరు తప్పించి ఎవరు లేరు అనేసి అనుకోవాలి. जब तक अपन को आत्मा निश्चय नहीं करेंगे तब तक एक की याद आएगी नहीं. ఇప్పుడు ఒకే ఒక బాబా స్మృతినే మనకు ఉండాలి. దానికి ఏం చెయ్యాలి అంటే ఒక్క బాబా స్మృతి తప్పించి ఇంకెవ్వరి యొక్క స్మృతి కూడా వద్దు అంటారు బాబా. याद की एक को करो,
मेरा तो एक दूसरा ना कोई। जब तक अपन को आत्म निश्चय नहीं करेंगे तब तक किए की याद नहीं आएगी. ఎప్పుడు వరకు ఆత్మ నిశ్చయం లేదో అప్పటి వరకు బాబా యొక్క స్మృతి రాదు. ఆత్మ कहती है मैं तो एक की बनूंगी, मुझे जाना है బాప్ కి పాస్. ఆత్మ కూడా చెప్పుకుంటుంది ఏమని, బాబా మీ వారే నేను అనేసి. నేను ఒకే ఒక బాబాని గుర్తు చేసుకోవాలని కూడా తెలుసు. ఇది శరీరము ఏమైపోయింది, బాబా ఇప్పుడు చూడండి, ఈ శరీరం ఎలాంటిది అంటే పాతది స్థితిలో అవస్థలో ఉన్నది. ఇస్మే బి మమత్వం నహి రఖనా హే. మీ శరీరంలో కూడా మీరు మమకారం పెట్టుకోవద్దు. ఉందా మమకారము చెప్పండి. బాగా చెప్తారు ఇది, ఈ శరీరంలో కూడా మమకారం వద్దు. రెండోది వేరే వాళ్ళ శరీరంలో కూడా మీరు మమకారం పెట్టుకోవద్దు. मुझे जाना है बाप के पास. ये शरीर के पुराना जड़ होता है, इसमें ममत्व नहीं रखना है. ये ज्ञान की बात. ऐसे नहीं कि शरीर की संभाल नहीं करना है, శరీరాన్ని సంభాలన చేయొద్దని నేనేం చెప్పడం లేదు. లోపల అంతరాత్మలో తెలుసుకోండి. ఇది పాత ఒక పొర అంటారు, పాత పొర ఇది శరీరం. దీన్ని ఇప్పుడు నేను వదులుకోవాలి. ఇదే అనంతమైన సన్యాసత్వం. లౌకికంలో సన్యాసులు జంగల్కి వెళ్ళిపోతారు. మీరు ఇల్లు వాకులు కూడా ఏం చేయొద్దు. బాబా చెప్తారు తుమ్కు ఘర్మే రేతే. ఇల్లు వాకులు ఉన్నా కూడా బాబా యొక్క స్మృతి మీరు చేసుకోవాలి. బాబా స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. కహాపి తుమ్ బాబు యాద్. మొత్తంలో ఎక్కడున్నా బాబా స్మృతి చేయండి. బాబా యొక్క స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. అప్పుడు ఉన్నత పదవి. ఎంత ఇండివిజువల్ గా శ్రమ పడతారో అంతే ఉన్నతమైన పదవి ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా స్మృతి యాత్రలో ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఫైనల్ రిజల్ట్ రావడానికి కొంత సమయం మాత్రమే ఉంది. తర్వాత కొత్త ప్రపంచం తయారైపోతుంది కదా. ఇప్పుడు కర్మ భోగం అనమాట. కర్మాతీత అవస్థ అయిపోతే సూక్ష్మతనంలో వెళ్ళిపోతారు. సూక్ష్మతమే రహకర్ ఫిర్ జన్మ లేనా పడతా హై. సూక్ష్మతనంలో ఉంటూ మళ్ళా జన్మ తీసుకోవాల్సి పడుతుంది. ఆగే చల్కర్ తుమ్కో సబ్ సాక్షాత్కారం होगा. ఇవంతా కూడా ఇంకా మీకు సాక్షాత్కారం జరుగుతుంది. అచ్చా मीठी मीठी सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. एक बाप से ही सुनना है. धारणा बाबा చెప్తే ఒకే ఒక బాబా నుండి వినాలి. ఒక్క బాబా స్మృతిలో అవ్యభిచారిగా ఉండాలి. ఈ శరీరాన్ని సంభాలన కూడా చెయ్యాలి, కానీ మమకారం వద్దు. రెండోది बाप ने जो परेश बताए है उस पर पूरा करना है పాలన. అయితే బాబా ఏ ఒక్క పత్యం తెలిపించారో దాన్ని పూర్తి పాలన చెయ్యాలి. कोई भी ऐसा कर्म नहीं करना है जो बाप की निंदा हो. ఎటువంటి కర్మలే చేయొద్దు, బాబాకి నింద తెచ్చిపెట్టద్దు, అంటే జ్ఞానం చేయించద్దు. पाप का खाता बनी अपन को घाटे में नहीं डालो. మళ్ళా దాంతో ఏమి బాబా యొక్క జ్ఞాని చేపిస్తే పాప ఖాతా అని ఎక్కువైపోతుంది. అందుకోసమే బాబా ఏమంటారంటే ఎప్పుడు కూడా మీ యొక్క ఆత్మని మీరు నష్టంలో తీసుకువెళ్ళద్దు. తర్వాత వరదానం. अपनी विशाल बुद्धि तिजोरी द्वारा ज्ञान रत्नों का दान करने वाले महादानी भव. ఏమిటి ఇప్పుడు కబలో 1వ తేదీ వస్తుంది అనుకోండి, అప్పుడు జనవరిలో ఏం చేస్తారు, ఇంత దాన పుణ్యాలు చేస్తారు, ఇంత బాగా చేసుకుంటారు. బాబా ముందే ఏం చెప్తారు, ఏ దానం చేయాలంటారు బాబా, జ్ఞాన రత్నాలు దానం. बुद्धि रूपी बुद्धि सभी कर्मेंद्रों से శిరోమణి గాయి హై. ఇది అండర్లైన్ చేసుకోండి. మన బుద్ధి అన్ని కర్మేంద్రాల కన్నా శిరోమణి. అర్థమైందా? जो विशाल बुद्धि है अर्थात जिनकी बुद्धि सालिम है उनका मस्तक सदा चमकता है. ఎవరి యొక్క బుద్ధి జాగ్రత్త స్థితిలో ఉంటుందో
అర్థమైంది కదా ఎవరి యొక్క బుద్ధి చాలా జాగ్రత్త స్థితిలో ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారు. ఉం? వాళ్ళ మస్తకంలో సదా ఆత్మరూపి జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే బుద్ధి రూపి తిజోరిలో పూర్తి జ్ఞానమే నిండి ఉంది. ఉందా? బుద్ధి రూపి తిజోరిలో, తిజోరి అంటే తెలుసు కదా, ఇనుప పెట్టి. మీ ఇంట్లో ఉందా? ఇనుప పెట్టి ఉంది కదా, అందులో ఏం నింపుతారు? ఇప్పుడు ఈ కాలంలో ఉండదు అనుకోండి, పూర్వకాలంలో ప్రతి ఇంటింట్లో ఇంచుమించు ఇనుప పెట్టి ఉంటా ఉండేది అనమాట. అందులో ఏం పెట్టేవారు? డబ్బులు, తర్వాత నగలు, ఇవన్నీ కూడా పెట్టేవారు. అవునా లేదు? ఎంత స్ట్రాంగ్ ఉంటుంది చూడండి. అది ఎవరు తయారు చేశారో ఏంటో తెలియదు, కానీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. అలాగా ఇప్పుడు బాబా చెప్తారు, మీ బుద్ధి కూడా చాలా స్ట్రాంగ్ అనమాట, ఇనుప పెట్టిలాగా. అందులో ఏముండాలి? జ్ఞాన రత్నాలే నింపుకోవాలి, కానీ వేస్టేజ్ అంతా నింపకూడదు. టీచర్లు ఎవరైనా వేస్టేజ్ అంతా నింపుతారా? లేదు కదా, అంత మంచిదే నింపుతారు. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, అదే కదా డబ్బులు, ఇవన్నీ అక్కడ అందులో పెట్టుకుంటారు. ఇప్పుడు మన బుద్ధిలో ఏం నింపుకోవాలి, ఏం పెట్టాలి? బాబా ఇచ్చిన జ్ఞాన రత్నాలు. తో బాబా ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు బుద్ధి రూపి తిజోరిలో పూర్తి జ్ఞాన రత్నాలు निम्को अన్నారు. वे अपने बुद्धि रूपी तिजोरी में ज्ञान रत्नों का दान कर महादानी बन जाते हैं. బుద్ధి రూపి తిజోరిలో జ్ఞాన రత్నాల్ని నింపుకొని దానం చేసి మహాదానిలు అయిపోతారు. మీరెవరు? లౌకికంలో ఉన్న వాళ్ళు తిజోరిలో డబ్బులు చూస్తూనే ఉంటారు. ఎంత డబ్బులు, అది క్లీన్గా పెడతారనమాట. జోడించి 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 అదే చూస్తూ ఉంటారు. రోజు కూడా దాన్ని పూజ చేస్తారు. లక్ష్మీ రామ్మ నీకు నేను పూజ చేస్తాను అనేసి ఎంత గౌరవంగా లక్ష్మికి పిలుస్తారు. తిజోరిలో ఆ లక్ష్మి ఫోటోని కూర్చోపెడతారు. ఆ లక్ష్మికి ఎప్పుడూ ఆహ్వానం చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీ బుద్ధి రూపి తిజోరిలో ఏంటి నిండింది అంటారు బాబా. ఉందా జ్ఞానరత్నాలు? అదంతా ఉంది కదా, అదంతా ఏం చేయాలి? ఉన్న రత్నాలన్నీ కూడా అలా పెట్టేసేయకూడదు. జ్ఞాన రత్నాలన్నీ కూడా దానం చేసి మహాదానంగా కావాలి. तब बुद्धि को सदा ज्ञान का भोजन देते रहो. ఇప్పుడు బుద్ధికి ఏమి ఇవ్వాలి? సదా జ్ఞాన యొక్క భోజనం పెడతా ఉండండి. बुद्धि अगर ज्ञान बल से भरपूर है तो प्रकृति को भी योग बल से ठीक कर सकते हैं. అయితే బుద్ధి ఒకవేళ జ్ఞాన శక్తితో నింపుగా ఉన్నట్టయితే ప్రకృతిని కూడా యోగ శక్తితో బాధ్యత సరి చేస్తారు, ठीक कर लेते हैं. सर्वोत्तम बुद्धि वाले संपूर्ण ज्ञान से सर्वोत्तम कमाई कर वैकुंठ की बादशाही प्राप्त कराते हैं. सर्वोत्तम బుద్ధి ఉన్నవాడుగా సంపూర్ణ జ్ఞానంతో సర్వోత్తమ సంపాదన చేసి వైకుంఠానికి మీరు బాద్షాయి అది ప్రాప్తి చేసుకోండి. स्लोगन शक्ति स्वरूप स्थिति का अनुभव करना है तो संकल्पों की गति को धैर्यवत बढ़ाओ. అయితే శక్తి స్వరూపం యొక్క స్థితి అనుభూతి చెయ్యాలి అనుకుంటే ఏది సంకల్పాల యొక్క వేగం ఉందో అది ధైర్యంగా తయారు చేయండి. సరేనా? ధైర్యం బుద్ధిరు ఆ సంకల్పాలకి బాగా చెప్తారు, ధైర్యం ఇవ్వండి అంటారు బాబా. అప్పుడు అది శక్తి స్వరూపంగా తయారైపోతుంది. అప్పుడు ఏ భయమే లేదు. అప్పుడు వినాశనము కూడా చూస్తాం. బాబా చెప్పిందంటే అప్పుడు గుర్తు చేసుకొని మనకి ఒక ఆట, ఒక మనోరంజన ఆట అంటారు. సో అలా ఖుషి ఖుషిగా ఏం చేయాలి? ఆనందంగా ఉండొచ్చు. ఓం శాంతి. అందరూ ఈరోజు చెప్పిన మహావాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారు. మహావాక్యాలంతా కూడా చాలా ఈజీగా ఉంది. అదంతా ఒక్కొక్క పాయింట్ కూడా మనసులో చెప్పుకోండి. బాబా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నాలో ఈ ఆవేశము, కోపాలు, తాపాలు ఇవన్నీ తగ్గించుకుంటాను బాబా. అది అప్పుడు మనం ఏమవుతాం? వజ్ర సమానంగా అవుతాం. అవంతా కూడా కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోలేనమాట. అచ్చా. ఓం శాంతి.
फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। करन करावन हार तुम्ही हो, तुम्ही तो करते तुम्ही कराते, बने हैं हम तो निमित्त केवल, हम अपनी उंगली भर लगाते, उठा के अपने हाथों को वरधन, हमारी रक्षा किए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। है प्रसन्न प्रभु की पालना से, तुम ही बने हो हमारे पालक, वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक, हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। ये ज्ञान बुद्धि बल सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना, हम भी तुम्हारे सब है तुम्हारा, अहंकार किस बात का करना, तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से